సరే ఏంటి ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నారా జగన్మోహన్ రెడ్డి గారిది? ఏమనిపించింది? ఇప్పటి వరకు వచ్చిన విమర్శలన్నిటికీ ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చినట్లుగానే భావించాలా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ప్రధానమైంది డెవలప్మెంట్ వాటితో చెప్పడంతో పాటు ఆయన కీ పాయింట్ గా తీసుకొచ్చింది ఆదాని, దాని చుట్టూ జరుగుతున్న అమెరికా చుట్టూ జరుగుతున్న కేసులు, రాష్ట్రంలో జరుగుతున్న హడావుడి, పార్లమెంట్ వేదికగా జరుగుతున్న హడావుడి అన్ని కలిపి ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ మీడియా సమావేశం ద్వారా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన గత కొంతకాలంగా వస్తున్న విమర్శలు ఏదైతే కొన్ని మీడియా సంస్థలు ఒకే పనిగా చేస్తున్నాయో వాటికి సమాధానం చెప్పేదానికన్నా ఆయన ఎవరైతే తనను కార్నర్ చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళని కార్నర్ చేసే ప్రయత్నం చేశాడో అందులో విజయం కూడా సాధించాడని అనుకుంటాను. అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో పక్కన పెడితే ఆ సెల్ఫ్ డిఫెన్స్ కాకుండా అఫెన్స్ లోకి వెళ్ళాడు ఈరోజు. ఇప్పుడు కూడా ఆన్సర్ చేసే పద్ధతిలో కాకుండా క్వశ్చన్స్ చేసే పద్ధతిలోకి వెళ్ళడం ద్వారా ఈరోజు ఖచ్చితంగా ఆ మీడియా సంస్థలు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి కానీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి అయితే నెట్టివేశారు. ఇది ఒక మంచి అకాడమిక్ డిస్కషన్ కి ఆయన తెరలేపాడు. ఖచ్చితంగా ఈ రోజులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆ మీడియా సంస్థలకు కూడా పరువు నష్టాలు డెడ్ లైన్ పెట్టారు. 48 గంటల టైం ఇస్తాను, ఆ టైం ఇస్తే నేను షూట్ చేస్తానని కూడా చెప్పారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి ఫలితం వేస్తుందని అనుకుంటున్నాను. ఇది ఆత్మరక్షణ కన్నా ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసే విధంగానే ఈ రోజు మీడియా సమావేశం ఉన్నట్టుగా నాకు అనిపించింది. అటాక్ మోడ్ లో డిఫెన్స్ కాకుండా అఫెన్స్ ఆడారు. అదే కరెక్ట్ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఒక లాజిక్ ఉంది. అన్నిటికన్నా మించి ప్రత్యర్థులుగా తన రాజకీయ ప్రత్యర్థులుగా రాజకీయ పార్టీలు మాట్లాడడం కాకుండా కొన్ని మీడియా సంస్థలు పదే పదే ఈ అంశాన్ని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరెస్ట్ అయిపోతారు, అది కూడా ఆంధ్రప్రదేశ్ కాదు అమెరికా వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, ఆయన అమెరికా జైల్లో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఇప్పుడు నుంచి ట్రైనింగ్ వెళ్తున్నాడు బెంగళూరులో, ఈ స్థాయికి వెళ్ళిపోయినారు. ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ ఏంటంటే అమెరికాలో చర్చ జరిగి అమెరికాలో వస్తున్నటువంటి ఆదాని చుట్టూ జరుగుతున్న కేసుని సరాసరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టేవన్న కేసు పెడతారా? అది కూడా లేదు. బురద చుడుతున్నారు. అంటే టెక్నికల్ గా జరిగిన తప్పుని ఎస్టాబ్లిష్ చేసి విచారణ చేసి శిక్షిస్తారా? ఆ పాయింట్ ఆడ మనకు కనపడదు. అమెరికాలో అరెస్ట్ చేసేస్తారు, వెళ్ళిపోతాడు. అంటే బురద జల్లే కార్యక్రమమే ఎక్కువ చేశారు కాబట్టి బురద ఎక్కువ ఎన్ని రోజులు ఉంటుంది? వర్షం పడితే కొట్టుకోబోతుంది. కానీ ఇప్పుడు వర్షం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో, అది కొట్టుకోబోతుంది. ఆ స్పృహ లేకపోవడం వల్ల ఏమైంది? ఈ రోజు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు నరసింహరావు గారు బేసిక్ గా విపరీతమైన అలిగేషన్ చేసినప్పుడు ఆ అలిగేషన్ చుట్టూ నేను కూడా కొన్ని క్వశ్చన్స్ గురవుతానన్న స్పృహ ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ₹2.45 నేను ఒక యూనిట్ ధరను కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా సెకీ ద్వారా నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు నేను ఒప్పందం చేసుకున్నాను. నీ సంగతి ఏంటి? నువ్వు పీపీఎల్ లో ₹4 పైచిలిపి చేసుకున్నావు కదా, ఎక్కువ చేసుకున్న రాష్ట్రానికి న్యాయం చేయండి. చిన్న లాజిక్ కదా ఇది. తెలుగుదేశం పార్టీ కూడా గమనం పెంచుకోవాలి. మనం పీపీఎల్ తో గతంలో ఒప్పందం చేసుకున్నాం, అది ఎంత యూనిట్ కి. జగన్ సెకీతో ఒప్పందం చేసుకున్నాడు, ఇది ఎంత యూనిట్ కి. ఈ కనీసమైన లెక్కలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిస్తే ఇబ్బంది అవుతుందన్న స్పృహలో లేకుండా చేసిన విమర్శ ఈ రోజు వాళ్ళు ఆత్మరక్షణలో పడే పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ₹1.90 ఎంతో ఇప్పుడు 249 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటే 249 కంటే తక్కువ ధరకి ఆ రాష్ట్రాలు తీసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి తానే తక్కువ ధర అని ఎలా చెప్తారు అంటూ ఒక ప్రచారం కూడా జరిగింది. దాన్ని చెప్పాడు, అది మదర్ స్టేట్స్ అక్కడ ఉత్పత్తి చేసే దాన్ని వాళ్ళకి ఇచ్చారు, దీని ట్రాన్స్మిషన్ ఛార్జీలు అవన్నీ లెక్కేసి ఆయన చెప్పాడు. నా పాయింట్ ఏంటంటే గతంలో మనం ఎందుకు చేసుకున్నాం ₹4 చిల్లరకి ఒక యూనిట్. ఇప్పుడు ఈ ఆఫర్ ఎవరిచ్చారు? ఒకటి నరసింహారావు గారు, బేసిక్ గా ఎట్లుంటుందంటే ఒప్పందాలు 2-3 కంపెనీలు మన దగ్గరకు వస్తాయి. ఆ 2-3 కంపెనీలు లోయెస్ట్ టెండర్ వేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ ఇస్తాం. ఎవరైనా ఏ ప్రభుత్వం చేసే లోయెస్ట్ టెండర్. కానీ కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ సెమీ గవర్నమెంట్ కానీ కోఆపరేటివ్ సెక్టర్ ₹10 ఎక్కువ పెట్టినా కొంటారు గవర్నమెంట్, వాటిని ప్రోత్సహించే దానికోసం. ఇప్పుడు సెకీ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ విద్యుత్ ఆదాని అయినా అంబానీ అయినా ఎవరితోనైనా సెకీతో ఒప్పందం చేసుకుంటారు. ఆ సెకీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన చేసుకుంది. అంటే గ్యారంటీ ఇవ్వాలి, ఇన్నేళ్ల పాటు మేము కొనుక్కుంటామని. డిస్కమ్లు, రాష్ట్ర ప్రభుత్వం, సెకీ 3 గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇవేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావు. ఈ సెకీతో తీసుకున్న ₹2.49 ఏదైతే మనకు వస్తుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికన్నా బెటర్ గా తీసుకోవాలంటే ఇంకెవరు ఇచ్చేవాళ్ళు? ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ గానీ లేకపోతే ఇంకొక ఏజెన్సీ గానీ మేము ₹2కి ఇస్తాం లేదా ఇంకా తక్కువకి ఇస్తామని ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి.
గతంలో బీపీఎల్ ద్వారా ప్రైవేట్ కంపెనీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ₹4 చిల్లర. ఇప్పుడు అది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇది సెకీ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ₹2.49 ఇస్తున్నప్పుడు దాంతో ఇంకేం బేరం ఆడుతుంది రాష్ట్ర ప్రభుత్వం? సాధ్యం కూడా కాదు కదా. కాబట్టి ఈ యాంగిల్ లో చూసినప్పుడు వాటికి కూడా ఆయన సమాధానం చెప్పినట్టు